ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. కిరణ్ ప్రభ గారికి హృదయపూర్వక స్వాగతం, ఘన స్వాగతం తెలియజేస్తూ ఎలా ఉన్నారు సార్? చాలా ఆనందంగా ఉందండి. మీ ఇంటర్వ్యూలో కూర్చోవడం అంటే నాకు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఈ రోజుకు కూడాను ప్రతి బుధవారం క్రమం తప్పకుండా మీ టాక్ షో అప్లోడ్ అవుతుంది. సూర్యోదయం అన్న ఆగుతుందేమో కానీ మీ కౌముది ఆగదు, మీ టాక్ షో ఆగదు. మీ మీద నాకు కంప్లైంట్ ఉంది సార్. సినిమా ప్రముఖులతో మీ అనుబంధం ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? సినిమా అనుబంధాలు చాలా వే బ్యాక్ వెళ్ళాలండి, ఒక 20-25. టాక్ షోలు చేయటం అనేటువంటిది ఇది ఎప్పుడు తీసుకున్నారు? వర్టికల్ సెగ్మెంట్, హారిజాంటల్ సెగ్మెంట్ అంట. నేను ఎవరికి కూడా ఆ 1.5 hour స్క్రిప్ట్ రాయాలి అంటే ఎన్ని రోజులు పని చేయాలి? సిరివెన్నెల గారు అనేవాళ్ళు. చివరిలో ఆయన చివరి 1 year అనారోగ్యంతో ఉండి ఎక్కువ బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. 2020 మార్చి నుంచి పాండమిక్ వచ్చినప్పుడు ఏమనిపించిందంటే, హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్న గెస్ట్ గురించినటువంటి ఇంట్రో కొంచెం లెంగ్తీగా ఉంటుంది, ఎందుకంటే అన్ని విశేషాలు నేను నా ఇంట్రోలో ప్రస్తావించాలి. సాధారణంగా ఒక జర్నలిస్టులు కానీ, పరిశోధకులు కానీ, హిస్టోరియన్స్ కానీ ఏదో ఒక పర్టికులర్ రంగానికి సంబంధించినటువంటి వివరాలను, విశేషాలను నిక్షిప్తపరుస్తుంటారు. అవి పుస్తకాల రూపంలో కావచ్చు, లేకపోతే టాక్ షోల రూపంలో కావచ్చు. కానీ ఒక వ్యక్తి వివిధ రంగాలకు సంబంధించినటువంటి సినీ, సంగీతం, సాహిత్యం, రాజకీయాలు, వైజ్ఞానిక రంగం, ఇలా సమస్త రంగాలకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని అందజేస్తూ చేసేటువంటి టాక్ షోకి ప్రపంచవ్యాప్తంగా అభిమానం ఉండటం ఒక విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే, ఎక్కడో మనకి హైదరాబాద్లోనో లేకపోతే ఇండియాలోనో కూర్చొని, మన తెలుగు రాష్ట్రాల్లో కూర్చొని మన తెలుగు ప్రముఖులను గురించి కానీ, ప్రపంచ ప్రముఖులను గురించి కానీ పరిశోధనలు చేసి వాళ్ళ టాక్ షోలు చేయటం అనేటువంటిది సాధారణం కూర్చున్న ప్లేస్లో. కానీ ఎక్కడో అమెరికాలో కూర్చొని కాలిఫోర్నియా నుండి ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్ రంగాల సెలబ్రిటీస్ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేయటం అనేటువంటి రెండవ ప్రత్యేకత ఆయన విషయంలో. మరొక మూడవ ప్రత్యేకత ఏంటంటే, తెలుగువారు అయ్యుండి సమస్త భాషలకు సంబంధించిన వ్యక్తుల యొక్క సమాచారాన్ని సేకరించడం. తెలుగువారికి తెలుగు ప్రముఖుల గురించినటువంటి సమాచారం ప్రాథమికంగా దొరుకుతుంది, కానీ ప్రపంచ సెలబ్రిటీస్ అంటే వరల్డ్ హాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు, హాలీవుడ్ సినిమాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కావచ్చు, రాజకీయ పరిణామాలు కావచ్చు, వాటి గురించి కూడాను ఆయన విస్తృతమైన పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఎలా సాధ్యం? ఒక వ్యక్తికి ఇంత 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 కృషి సాధ్యమేనా? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆ ప్రముఖులు ఎవరో ఈ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది. హీ ఈజ్ నన్ అదర్ దాన్ కిరణ్ ప్రభ గారు. సాల్యూట్ సార్, సాల్యూట్ టు యూ. ధన్యవాస్మి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఎందుకంటే రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నేను సినిమా జర్నలిస్ట్గా ఇండస్ట్రీలో కొన్ని వందల మంది ప్రముఖులను, కొన్ని వేల ఇంటర్వ్యూలు చేశాను. కానీ నాకు ఇన్స్పిరేషన్, నాకే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరెందరో ప్రముఖులకు ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఎవరైనా ఉన్నారు, ఒక సమగ్ర సమాచార కేంద్రం ఎవరైనా ఉన్నారంటే అది కిరణ్ ప్రభ గారు. కిరణ్ ప్రభ గారు అమెరికా నుంచి ఒక 2 నెలల ఒక విరామం కోసం వచ్చారు. కానీ అది ఆ విరామంలో కూడాను విశ్రాంతి అనేది ఆయనకు ఉండదు. వచ్చిన దగ్గర నుంచి ఎన్నో మంది యూనివర్సిటీల వాళ్ళు, సాంస్కృతిక సంస్థల వాళ్ళు, విద్యాలయాల వాళ్ళు ఆయన డేట్ కోసం, ఆయనతో ఇంటరాక్షన్ కోసం, ఆయనతో ఒక చర్చా వేదికలాగా, ఒక సింపోజియంలాగా కార్యక్రమం నిర్వహించుకోవటం కోసం ఆయన డైరీ 2 months నిండిపోయి ఉంటుంది. అలాంటి బిజీ షెడ్యూల్లో సుమన్ టీవీకి ఒక సమయం కేటాయించి ఈరోజు నా సుమన్ టీవీలో ఇంటర్వ్యూకి వచ్చినందుకు కిరణ్ ప్రభ గారికి హృదయపూర్వక స్వాగతం, ఘన స్వాగతం తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను, నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ ఇంటర్వ్యూలో కూర్చోవడం అంటే నాకు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మేమే ఎంతోమందికి ఇంటర్వ్యూలు చేస్తుంటాం, నేనే ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తుంటాను. కానీ మీతో మాట్లాడటం, అది గ్రీషన్ చెప్పినట్టుగా టాకింగ్ టు మీ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ అంటగా, ఇంటరాక్షన్ విత్ కిరణ్ ప్రభ గారు ఈజ్ అన్ ఎడ్యుకేషన్. ఎవ్వరు నన్ను అడిగితే ఇది ఒక రికార్డ్, వరల్డ్ రికార్డ్ అనే చెప్పాలి. తెలుగువాడు సాధించినటువంటి ఒక వరల్డ్ రికార్డ్ అని చెప్పాలి. అలాంటి మీరు రావటం, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు?
ఒక చిన్న వివాహం ఉంటే వచ్చానండి, ఖమ్మంలోనూ తెలిసిన వాళ్ళది. సో ఎలాగో వస్తున్నాను కదా అని కొంచెం ఎక్స్టెండ్ చేశాను. 1.5 month నుంచి 1 month నుంచి ఉన్నాను, ఇంకో 2 weeks ఉంటాను. వచ్చిన దగ్గర నుంచి మీకు రెస్ట్ లేదు, ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ. రెస్ట్ అంటేనండి, పని చేయడమే రెస్ట్. పని చేయడం, 10 మందికి అందించడం, అదే రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. సార్ నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక 2 నెలలు మీ కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి ఇండియా స్వదేశానికి వచ్చారు. ఈ 2 నెలలు ఎంజాయ్ చేయటం అనేటువంటిది, ఈ 2 నెలల కాలాన్ని కూడాను చాలా ఫ్రెండ్స్తో, స్నేహితులతో, మీ అభిమానులతో ముఖ్యంగా స్పెండ్ చేయటం అనేటువంటిది. ఈ రోజుకు కూడాను ప్రతి బుధవారం క్రమం తప్పకుండా మీ టాక్ షో అప్లోడ్ అవుతుంది. మీరు తీసుకొచ్చేటువంటి కౌముది అనేటువంటి వెబ్ మ్యాగజైన్ ప్రతిరోజు టెన్షన్గా 1st తారీఖున అప్లోడ్ అవుతుంది. సూర్యోదయం అన్న ఆగుతుందేమో కానీ మీ కౌముది ఆగదు, మీ టాక్ షో ఆగదు. ఎలా సార్, ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఇది ఒక రికార్డు. అదేంటంటే క్రమశిక్షణ ఒక వ్యసనం అని గొల్లపూడి మారుతిరావు గారు అంటుండేవాళ్ళు. అయ్యా మీకు నాకు క్రమశిక్షణ ఒక వ్యసనం అని. డిసిప్లిన్ అనేదండి, ఒకసారి మనం అర్థం చేసుకుని దాన్ని కనుక అమలు చేయడం నేర్చుకుంటే అది రక్తంలోకి వెళ్ళిపోతుంది. దానికి ఒక నిబద్ధత ఉండాలి. అది ఎందుకు చేస్తున్నాం అనేది, ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం అంటే ఎవరి కోసం చేస్తున్నాం, వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇవ్వడాన్ని ఆనందించగలిగితే కనుక ఇలాంటివన్నీ కూడా సాధ్యపడతాయండి. చాలా త్యాగాలు కూడా అవసరం ఇలాంటి వాటికి. మీరు అన్నట్టుగా అభిమానుల్ని కలుస్తూ ఉంటాను, మీటింగులకు వెళ్తున్నాను, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తున్నాను, కానీ ఆ టైం వచ్చేసరికి చెయ్యాలి అనేది కౌముది 17 సంవత్సరాలుగా, టాక్ షోస్ 15 సంవత్సరాలుగా, ఇట్లా ఒకసారి ఒక్క వారం కూడా తప్పకూడదు, ఒక నెల కూడా తప్పకూడదు అని ఒక మైండ్ సెట్ పెట్టుకున్నాక అలా వచ్చేస్తుందండి. ఎప్పుడు చెప్తుంటాను స్టూడెంట్స్ కూడాను, ఏ పనైనా సరే చెయ్యకూడదు, చెయ్యలేకపోయాను, ఫెయిల్ అయ్యాను అనడానికి 100 కారణాలు చెప్పొచ్చండి. బోల్డ్ అంత లిస్ట్ వస్తుంది. చేశాను, దీన్ని సాధించాను అనడానికి 1-2 ఉంటాయి. నిబద్ధత, క్రమశిక్షణ, కష్టపడడం, కొన్ని త్యాగాలు, వాటన్నింటి వల్ల ఇది సాధ్యపడుతుంది. గొల్లపూడి మారుతిరావు గారు బాబాయి అని ఒక కథ రాశారు. ఎప్పుడో చెప్పాను కానీ ఎక్కువ మంది వినలా. అప్పుడు రాత్రి 7:30కి విజయవాడలో మా అక్కయ్య గారింట్లో కూర్చుని దాన్ని ఒకసారి 4-5 సార్లు చదివి దాన్ని నరేట్ చేసి, రికార్డ్ చేసి, ఎడిట్ చేసి, మళ్ళా విని రాత్రి 12కి పడుకున్న బుధవారం పొద్దున్న ప్రోగ్రామ్ వచ్చింది. ఇట్లాంటివి చాలా వస్తాయండి. ఒక వెబ్ మ్యాగజైన్ మీరు క్రమం తప్పకుండా 18 సంవత్సరాలుగా 17 నుండి 18లో ఎంటర్ అవుతున్న జనవరికి, అంటే 450 ఈ మధ్యన, మొదట్లో 250కి ఎప్పుడు తగ్గలేదు. అని యావరేజ్ 400 అనుకోవచ్చు. 400 పేజెస్ తోటి. అలాగే టాక్ షో అనేటువంటిది 1 hour ఈజీగా ఉంటుంది. ఇన్ని పార్ట్స్ అయినా ఉండొచ్చు కానీ ఈచ్ 45 to 50 to 1 hour అనేటువంటిది ఇదిగా ఉంటుంది. మీ మీద నాకు కంప్లైంట్ ఉంది సార్. చెప్పండి. మీ వల్ల నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. అదేంటి, ఆయన ఆర్పి పట్నాయక్ గారేమో ఆయనకి వ్యసనం తగ్గిందన్నారు, మీరు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు ఎలా వచ్చినాయి అంటే, అసలు మీ పరిచయం ఎలా జరిగిందో కూడా నేనే చెప్పుకుంటాను. కోవిడ్ టైంలో వాకింగ్ చేస్తూ, ఈవినింగ్ వాకింగ్ చేస్తూ దీంట్లో ఇయర్ ఫోన్లో వాకింగ్ చేస్తుంటే సడన్గా ఏదో చేంజ్ చేస్తే మీ టాక్ షో వచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం నేను మీ టాక్ షో వింటాం. ఎవరు ఈయన కిరణ్ ప్రభు గారు, చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా అని చెప్పి మళ్ళీ కొన్ని పేజీలు తిరగేసి మీ పేరు మీద కొట్టి చూస్తే ఒక ఇంటర్వ్యూ కనిపించింది. ఆ ఇంటర్వ్యూ చేసింది నాకు తెలిసిన అమ్మాయి. పేరు కూడా అంజలికి ఫోన్ చేసా వెంటనే. అంజలి ఇట్లా ఈయన రమ్మ చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నారు, ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వగలవా అంటే, తను మీకు ఫోన్ చేసి మాట్లాడి అప్పుడు నాకు మీ నెంబర్ ఇచ్చి అడిగి మీ నెంబర్ తీసుకున్నా. ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది కిరణ్ ప్రభ అనే వ్యసనం. ఈ వ్యసనం నన్ను ఏ దానికి తీసుకెళ్ళిందంటేనే, ప్రతిరోజు వాకింగ్ చేస్తుంటే, వాకింగ్ అనేటువంటి మామూలుగా 1/2 hour to 40 minutes చేస్తామండి. కానీ మీ టాక్ షో ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకొని వాకింగ్ చేస్తుంటే 1.5 సేపు ఏ లోకంలో ఉన్నామో తెలియకుండా వాకింగ్ చేయటం, ఇంటికి వచ్చి మోకాళ్ళ నొప్పులను పెట్టుకుని అంత ఆ రీడబిలిటీ అనొచ్చు దీన్ని. యాక్చువల్గా ఏంటంటే వింటాం కదా, వినేటువంటిది 1.5 hourలో ఎక్కడ ఇంత బోర్ కానీ కొత్తగా ఒక విషయాన్ని చెప్తున్నారు. నాకు తెలిసినవి మీరు చెప్పేటువంటి టాక్ షోస్లో చాలా వరకు నాకు తెలుసు. నేను చలనచిత్ర రంగ ప్రముఖులు చాలామందిని, సినిమాలకు సంబంధించిన వరకు చాలామందితో నా ఇంటరాక్షన్స్ ఉన్నాయి. కానీ మీరు చెప్తున్నప్పుడు కొత్త విషయాలు ఎన్ని బయటకు వస్తున్నాయో, ఎంత ఆసక్తిదాయకంగా ఆ కథనం సాగుతుందో, హ్యాట్స్ ఆఫ్ టు యు సర్. అలాగే ప్రతి ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీలో మీరు జనసామాన్యం దృష్టిలో పెద్దగా తెలియదేమో అనుకుంటున్నాను, కామన్ యూజర్స్లో.
కామన్గా ఈ వీటిలో చూసేవాళ్ళు. కానీ ఆ సాహిత్యపరమైనటువంటి ఇంట్రెస్ట్, ఆ లిటరరీ ఇంట్రెస్ట్ కానీ, చరిత్ర తెలుసుకుందాం అనుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ పేరు సుపరిచితం. ప్రపంచవ్యాప్తంగా మీకు ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలిసిన వాడిని కాబట్టి. సినిమా ప్రముఖులతో మీ అనుబంధం ఏంటి? ఎలా స్టార్ట్ అయింది? ఇక్కడుండి మేము ఇది చేయాలంటేనే మా వల్ల కావట్లేదు. అమెరికాలో కూర్చొని ఇంతమందితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? మీ సినిమా అనుబంధాల గురించి చెప్పండి. సినిమా అనుబంధాలు చాలా వే బ్యాక్ వెళ్ళాలండి, ఒక 20-25 సంవత్సరాల వెనక్కి. సినిమాలంటేనే నాకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. ఎందుకో తెలియదు, పల్లెటూరులో ఉన్నాను, టూరింగ్ టాకీస్ వెళ్ళాలంటే 8 మైళ్ళు ఉండేది. కానీ సినిమా పుస్తకాలు చదవడం, సినిమా రంగం, ఈ పుస్తకాలు, సినిమా పాటల పుస్తకాలు బాగా అలవాటు. మా ఊళ్ళో ఎవరు సినిమాలు చూసి పాటల పుస్తకం తెచ్చినా నాకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చదవడం అయిపోయాక. అట్లా సినిమాలంటే ఒక విధమైన ఆసక్తి ఏర్పడింది చిన్నప్పటి నుంచి. కానీ సినిమా వాళ్ళని కలుసుకోవాలి, సినిమా వాళ్ళతో మాట్లాడాలి అనేది ఎక్కువ ఉండేది కాదు, మనకి సాధ్యము కాదు, అసలు ఆ ఆశ కూడా ఉండేది కాదు. 2002లో సిరివెన్నెల గారితో పరిచయం ఏర్పడింది ముందు. ఆయన ఎందుకంటే ఆయన సాహిత్యం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఎప్పటి నుంచో ఆయన ఒకసారి చూడాలి, ఆయన కలుసుకోవాలి, పాటలు ఎలా రాస్తారు, ఈ భావం ఎలా వచ్చింది, ఇలాంటివి మాట్లాడాలనుకునేవాడిని. 2002లో ఆయనతోటి పరిచయం, అది చిట్ట చివరి వరకు కొనసాగింది, ఆయన చివరి రోజు వరకును. 2007లో గొల్లపూడి మారుతిరావు గారితో పరిచయం ఏర్పడింది. సినిమా నటుడిగా కంటే కూడా రచయితగా నాకు చాలా తెలుసు. చిన్నప్పుడు ఆయన నాటకాలు చదివేవాడిని, అలాగే ఆయన రాసినటువంటి కథలు చదివేవాడిని, నవలలు చదివాను. ఆ విధంగా ఆయన సినిమాలు చూశాను, కానీ రచయితగానే బాగా గుర్తుపెట్టుకున్నా. మాకు మీరు ఇండియా రావటం, మిమ్మల్ని కలవటం ఎలా అనిపిస్తుంది అంటే, చాలామందికి నేను, ఆర్పి పట్నాయక్, పులగం చిన్నారాయణ, తనికెళ్ళ భరణి గారు, అంతకుముందు సిరివెన్నెల గారు కానీ, మారుతీరావు గారు కానీ, మాకందరికి ముఖ్యంగా మాకెంత ఎలా అనిపిస్తుంది అంటే, మాస్టారు, మా స్కూల్ వెళ్ళిపోయినటువంటి మాస్టర్ చాలా రోజుల తర్వాత వస్తున్నారా, రే సార్ వస్తున్నారా, ఆయనతో కలవాలి, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలనేటువంటి ఇది ఉంటుంది చూసారా, ఆ రకమైనటువంటి ఒక భావన మాలో ఉంటుందండి. దానికి కారణం మీ ఈ టాక్ షోస్లో ఉండేటువంటి సమాచారం, ఆ సమాచారం పట్ల మాకున్న గౌరవం, మాకున్న అభిమానం, అది తెలుసుకునే విధానం, అది మీరు చెప్పేటువంటి పద్ధతి, ఇదంతా కూడా చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి. కానీ మీరు ఇన్ని రంగాలని ఆకలింపు చేసుకొని వీటన్నిటి మీద ఒక సమగ్రమైన సమాచారంతో టాక్ షోలు చేయటం అనేటువంటిది ఇది ఎప్పుడు తీసుకున్నారు? ఆ టర్న్ ఎప్పుడైంది? ఒక ఫస్ట్ సినిమాలతో స్టార్ట్ చేశారు. అవును, ఇది ఎలా అంటే వర్టికల్ సెగ్మెంట్, హారిజాంటల్ సెగ్మెంట్ అంటారు. వర్టికల్ సెగ్మెంట్ అంటే ఒకటే తీసుకుని దాంట్లోనే లోతుకి వెళ్ళడం, హైట్స్కి వెళ్ళడం. హారిజాంటల్ సెగ్మెంట్ అంటే అన్ని రంగాలను తీసుకోవడం, వాటిల్లో కూడా మళ్ళీ హైట్స్కి వెళ్ళడం. ఏం జరిగిందంటే, చెప్పాను కదా చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి అని. 2009లో ఈ టాక్ షోస్ మొదలుపెట్టినప్పుడు సినిమాల గురించి మాట్లాడడం మొదలుపెట్టా. అసలు ఇది టాక్ షో అవుతుందని, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని, ఇంతమంది వింటారని, దీనికి ఇంత హిస్టారికల్ ఇంపార్టెన్స్ వస్తుందని అనుకోలేదు. మామూలుగా మొదలుపెట్టాను. ఒక 2 సంవత్సరాలు అయ్యాక అప్పటి కూడా సినిమాల గురించి మాట్లాడుతున్నా. బే ఏరియాలో ఒక రేడియో ఉండేది వాళ్ళకి, తర్వాత టోరీ అని తెలుగు 1 ఆన్లైన్ రేడియో, వాళ్ళకి ఇద్దరికి చేసేవాడిని అప్పట్లో. వారానికి 3 గంటలు చేసేవాడిని అండి, 1 గంట అక్కడ, 2 గంటలు వీళ్ళకి అనమాట. ఒక 2 సంవత్సరాలు అయ్యాక ఎవరు అన్నారు, ఏమండి మీరు చాలా బాగా అప్పటికి యూట్యూబ్లో అప్లోడ్ చేయలే, ఇంకా వారానికి ఆ వారానికి వచ్చేది, అయిపోయేది, తర్వాత ఎవరికి వినడానికి ఉండేది కాదు. 2003 ఆగస్టు నుంచి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టా. అంతకు ముందే ఎవరో చెప్పారనమాట, మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, స్టోరీ వినబుద్ధి అవుతుంది, సినిమాలకే ఎందుకు కన్ఫైన్ అవుతున్నారండి, వేరే రంగాలు కూడా ఎంచుకోవచ్చు కదా అని. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి, అన్నిటిలోనూ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటేంటంటే, ప్రభు గారు దీంట్లో ఒక రంగంలో ఎలా చేస్తారు అనే దాని మీద పట్టు దొరికితే కనుక మిగతా రంగాల గురించి చెప్పడానికి అంత కష్టం కాదు. ఇంకొకటి, నేను ఎవరికి కూడా గట్టి ఫ్యాన్ని, లేకపోతే నేను ఒకవైపే ఉంటాను, నా భావం ఇది, నా వాదం ఇది అనేది లేదు నాలో. అందువల్ల నేను అన్ని పాత్రల్లోనూ ఒదిగిపోగలుగుతున్నాను. సినీ రంగం మీదే నాకు ఆసక్తి ఉంది అన్నాను అనుకోండి, అక్కడే ఉండిపోతాను. అట్లా నేను ఒక రంగానికి పరిమితం కాను. నా భావంలో కూడా నేను ఎప్పుడు నేను సినిమా వాడిని, లేకపోతే నేను సాహిత్యానికి పరిమితం అనుకోను. రీసెర్చ్ మెథడాలజీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రీసెర్చ్ మెథడాలజీని అన్నిటికీ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగాను అనమాట. ప్లస్ ఐఎమ్ ఎంజాయింగ్. ఏ పాత్ర గురించి చెప్పినా, ఏ వ్యక్తి గురించి చెప్పినా, వాళ్ళ నేపథ్యం తెలుసుకోవడం కానీ, వాళ్ళతో కలిసి ప్రయాణించడం కానీ చేయగలుగుతున్నాను. కాబట్టి మీ అందరినీ కూడా వాళ్ళతో నడిపించగలుగుతున్నాను అనమాట. మీరు రహస్యం బయట పెట్టట్లేదు కానండి, యాక్చువల్గా ఒక టాక్ షో చేయాలంటే ఒక అనర్గళమైనటువంటి మీ వాగ్ధాటి, అద్భుతమైనటువంటి భాష,
భాషలో ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు లేకపోవటం కానీ బిలో ద బెల్ట్ వెళ్ళటం కానీ ఉండదు. చాలా గొప్పగా ఉంటుంది మీ టాక్ షో. అయితే ఇంత టాక్ షోని వరుసగా చెప్పుకుంటూ వెళ్ళడానికి స్క్రిప్ట్ రాసుకోవాలి కదా సార్. ఆ 1.5 అవర్ స్క్రిప్ట్ రాయాలి అంటే ఎన్ని రోజులు పని చేయాలి? మీరు ఆ విధంగా డైరెక్ట్గా స్క్రిప్ట్ చదువుతారా? టాక్ షోలో స్క్రిప్ట్ రాసుకుంటారా? రాసుకొని చదువుతారా? లేకపోతే ఫ్లోలో చెప్తారా? దిస్ ఈజ్ వెరీ తిరువెన్నెల గారు అనేవాళ్ళు చివరిలో, ఆయన చివరి 1 ఇయర్ అనారోగ్యంతో ఉండి ఎక్కువ బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. అన్నగారు మీరు ఏదో చేస్తున్నారు, మీరు వ్యాసాలు చదవట్లేదు, మీరు ఉపన్యాసం చెప్పట్లేదు, ప్రవచనాలు చెప్పట్లేదు, కానీ ఏదో చేస్తున్నారు, మాకు వినబుద్ధి అవుతుంది. ఏమిటి అనేవాళ్ళు. నేను పాండమిక్ ముందు వరకు అంటే 2000 మార్చి వరకు, 2020 మార్చి వరకు స్క్రిప్ట్ లేదండి. అదే 11 సంవత్సరాలు నో స్క్రిప్ట్. బిలీవ్ మీ, నో స్క్రిప్ట్. నా దగ్గర ఏంటంటే ఒక పేపర్ మీద పాయింట్లు ఉండే, బుల్లెట్ పాయింట్స్ ఉండే, లేకంటే 5-6 పుస్తకాలు తెరిచి ఉండే. అప్పటి వరకు కూడా లైవ్ రేడియోలో లైవ్ వెళ్ళిపోయేది. ఆ పుస్తకాలు కంప్యూటర్ ఫ్లో చార్ట్ లాగా గో టు పేజ్ నెంబర్ 57, గో టు పేజ్ నెంబర్ 8, దెన్ ఎలిమినేట్ దిస్ పేజ్, రిమూవ్ దిస్, అట్లా ఏవో రాసుకునేవాడిని నా కోడ్ వర్డ్స్లో. అవి ఎదురుగుండా పెట్టి లైవ్లో చెప్పేసేవాడిని. అప్పుడు కొంచెం మాటలు రోల్ అవ్వడం కానీ వెనక్కి ముందు అవడం, రిపీట్ అవ్వడం ఉండేది. ఐ అగ్రీ విత్ దాట్. కానీ చాలామంది ఏంటంటే మాట్లాడుతున్నట్టు ఉండదండి, మనం మాట్లాడుతున్నప్పుడు అంటే కదా ఒక్కొక్కసారి వెనక్కి ముందుకు వెళ్తాం, ఒక్కోసారి రిపీట్ చేయొచ్చు, కొంచెం రోల్ అవుతుంటుంది, విచ్ ఈస్ ఓకే. వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అది. ఎదురుగుండా మా ఎవరో కూర్చుని మాకే చెప్తున్నట్లుందండి అని. 2020 మార్చి నుంచి పాండమిక్ వచ్చినప్పుడు ఏమనిపించిందంటే అప్పటికి బాగా పెరిగారు వినేవాళ్ళు. ముఖ్యంగా మహానటి సావిత్రి సినిమా వచ్చాక బాగా వ్యూయర్షిప్ పెరిగింది. అప్పుడు ఇంకొంచెం ప్రొఫెషనల్గా చేద్దామని చెప్పి స్క్రిప్ట్ రాయడం ప్రారంభించింది 2020 మార్చి నుంచినండి. అంటే సుమారుగా 4 సంవత్సరాల నుంచి మాత్రమే. ఈ స్క్రిప్ట్ రాయడానికి కూడా ఏమైందంటే, ఒకసారి స్క్రిప్ట్ రాయడం ప్రారంభించాక ఇంకా లైవ్ చెప్పినా రికార్డింగ్ చెప్పినా ఒకటే కదా అని రికార్డింగ్ మొదలుపెట్టాను. సో గత 4 సంవత్సరాలుగా, అంటే 452, అంటే 250 సుమారుగా అనుకోండి. నా దాంట్లో ఉన్న దాంట్లో 252 షోస్ స్క్రిప్టెడ్ అండ్ రికార్డెడ్. హై లెవెల్లో అర్థం చేసుకోవాలండి ఏదైనా కానీ. జేఆర్డి టాటా ఆయన జీవితం మొత్తం ఏంటి, విహంగ వీక్షణం లాగా ఏ పాయింట్ హైలైట్స్ చేయాలి. అసలు జేఆర్డి టాటా అంటే తెలియని వాళ్ళకి వినిపించాలి, తెలియని వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోగలిగి ఉండాలి. స్వామి జ్ఞానానంద అని ఒక ఆయన గురించి చెప్పారు 2021లో. ఎవరికీ తెలియదు కానీ వినిపించాలి మీకు. అందుకని ఫస్ట్ 10 నుంచి 12 నిమిషాల పాటు ఉపోద్ఘాతం చెప్తా, అది విహంగ వీక్షణలాగా. అది ముందు నాకు రావాలి ఆ వ్యక్తి జీవితం మీద, దానికి టైం పడుతుంది. ఒకసారి అది వచ్చాక ఇది విహంగ వీక్షణం అనుకోండి, దాని మీద అప్పుడు ఫోకస్ లైట్ వేసుకుంటూ వెళ్తా. ఆ లైఫ్లో ఒక్కొక్కటి కనపడుతూ ఉంటుంది అనమాట. నా వైఫ్ మాత్రం యూట్యూబ్ ఆ థంబ్ నెయిల్స్ డిజైన్ చేసి పెడుతుంది. మిగతా ఈ వర్క్ అంతా నేను ఒక్కడనే చేస్తానండి. ఎవరికి ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే, శ్రోతలకు ఏం చెప్పాలో నాకే తెలుస్తుంది. ఎవరు చేయలేరు, వేరే వాళ్ళు నాకు ఇచ్చినా కానీ చేయలేరు. ఇంకోటి ఏంటంటే ఆథెంటిసిటీ. వేరే వాళ్ళు ఎవరైనా నాకు ఇచ్చారనుకోండి, నా తరఫున రీసెర్చ్ చేసి ఇచ్చారనుకోండి, నాకు దాని మీద గ్యారంటీ ఉండదు. అందుకే చాలా వరకు మీ పుస్తకాలు చదివినా కానీ, మీ జర్నలిస్ట్ రాసిన పుస్తకాలు చదివినా మళ్ళీ నేను క్రాస్ వెరిఫై చేస్తాను. ఆ సంవత్సరంలో అప్పటి పత్రికలకి వెళ్ళి ఆ పత్రికలో ఉందా, ఈ డేట్ కరెక్ట్ అయినా ఇవన్నీ చూసుకుంటాను అనమాట. మీరు మాత్రమే చేయగలరు. ఇందాక నేను చెప్పిన 4 రికార్డ్ బ్రేకింగ్ పాయింట్స్ కూడా మీరు మాత్రమే సాధ్యం, మీకు మాత్రమే సాధ్యం. థ్యాంక్ యూ. నేను సినిమా జర్నలిస్ట్ని కాబట్టి, సినిమా ఇండస్ట్రీలో 35 ఏళ్ళుగా ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు అనుబంధం ఉంది కాబట్టి, మీరు ఎవరి టాక్ షో చేసినా అది చదువుతుంటే నేను రిలేట్ అవుతాను. ఇప్పుడు అఖిల నాగేశ్వరరావు గారి గురించో, దాసరి నారాయణరావు గారి గురించో, చిరంజీవి గారి గురించో, ఎవరో రామానాయుడు గురించో మీరు చెప్పింది నేను రిలేట్ అవుతాను, చూసుకుంటాను దాదా. కానీ నేను మీ టాక్ షోస్ ఇన్ని షాక్ అయినటువంటి ఇది ఏంటంటే, నన్ను తీసుకెళ్ళిన ఆ ఇదిలోకి నన్ను తీసుకెళ్ళిపోయారు. నన్ను డైరెక్ట్గా అరిస్టాటిల్తో మాట్లాడించారు, మీరు నన్ను డైరెక్ట్గా సోక్రటీస్తో మాట్లాడించారు, కార్ల్ మార్క్స్తో మాట్లాడించారు మీరు నన్ను. ఆ అనుభూతి అనేటువంటి దాన్ని వర్ణించడానికి మాటలు చాలా ఉంది. దానికి చిన్న రహస్యం ఇది. వీళ్ళంటే కనెక్టెడ్ పీపుల్ కాబట్టి మాకు ఓకే. వాళ్ళందరి జీవిత చరిత్రలు కార్ల్ మార్క్స్ వింటుంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. అవును, చాలా మంది. ఎలా సార్ అసలు ఎలా సేకరించారు అవి? దానికి ఇప్పుడంటే ఈ సినిమా ఇండస్ట్రీలో కొంతమందిని కాంటాక్ట్ చేస్తుంటారు మీరు. అవును, అడుగుతుంటారు, రిఫరెన్స్లు తీసుకుంటూ ఉంటారు. అవును. కార్ల్ మార్క్స్, సోక్రటీసు, అరిస్టాటిల్ వీళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఒక అద్భుతమైన డ్రమటైజేషన్ ఉంటుంది. దాని రహస్యం ఏంటంటేనండి, స్టోరీ టెల్లింగ్. ఒకసారి స్టోరీ టెల్లింగ్ తెలియడం, నేను ఆ పాత్రలోకి వెళ్ళడం, అది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా చెప్పేవాళ్ళు మీకు తెలిసిపోతుంది, ఇతను చదువుతున్నాడా లేకపోతే దాంట్లో అనుభూతి చెంది చెప్తున్నాడా,
ఇతను ఆ క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడా లేదా మీకు వింటే తెలిసిపోతుంది. నేను ఆ పాత్రలోకి వెళ్ళలేదనుకోండి, మీకు వ్యాసంలాగా ఉంటుంది. నేను కార్ల్ మార్క్స్ దగ్గరికి వెళ్ళి ఆయన ఊళ్ళో ఉండి ఆయన పక్క నుండి, ఆయన వివాహం జరిగినప్పుడు నేను పక్క నుండి, ఆయన దేశం వదిలినప్పుడు ఆయనతో పాటు ప్రయాణించాను కాబట్టి మీకు అనుభూతి వస్తుంది అనమాట. నేను అలా ఫీల్ అవుతాను. అమెరికాలో ఎక్కువ ఏదైనా కానీ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. అంటే మనం ఏ ప్రోడక్ట్ చేస్తున్నామో అది వాడేది ఎవరు, వినియోగదారుడు ఎవడు, వినియోగదారుడి దృష్టితోటి మనం ప్రోడక్ట్ తయారు చేయాలి. వినియోగదారుడు వాడడంలో ఇలా వాడతాడేమో, ఇలా వాడితే చెడిపోవచ్చు కదా, దాన్ని బట్టి క్వాలిటీ కంట్రోల్ చేయాలి. నేను నా వినియోగదారుడు ఎవరు, మీరు వినేవాళ్ళు. సో వినియోగదారుడికి ఇది అర్థమవుతుందా లేదా, వినియోగదారుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాడా, మీ దృష్టితో ఆలోచిస్తున్నాను కాబట్టి మీకు అలా వస్తుంది. సో 2 పాయింట్లు మీకు సమరైజ్ చేయాలంటే, 1 నేను ఆ క్యారెక్టర్లో ఇమ్మర్స్ అవ్వడం, 2 మీ దృష్టితో ఆలోచన. మామూలుగా 1950s నుంచి ఈ మన సినిమా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడాను పత్రికలు రావటం, సమాచార సేకరణకి ఒక ఇది జరగటం, డాక్యుమెంటరీస్ రావటం, వాటిని ప్రిజర్వ్ చేయటం అనేటువంటిది దానివల్ల అక్కడి నుంచి నిక్షిప్తమైంది చరిత్ర. కానీ 1950sకు ముందు 30sను మూకీ కావచ్చు, టాకీ కావచ్చు, టాకీలు స్టార్ట్ అయింది 30sలో కాబట్టి 30s and 40s చరిత్రలో చాలామంది జీవిత చరిత్రలు చాలామందికి తెలియవు. ముఖ్యంగా కానీ మీరు చేశారు పరిశోధనలు, ఆ పేర్లు కూడా వినటువంటి వాళ్ళ గొప్పతనాల గురించి మీరు చాలా గొప్పగా చెప్పడం. గౌరీనాథ శాస్త్రి గారు, వేమూరి గగ్గయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు, ఇంకా చాలామంది, వైవి రావు గారు, ఆర్టిస్ట్ లక్ష్మీ గారి ఫాదర్ నాన్నగారు. ఆయన మనకు తెలుగులో రఘుపతి వెంకయ్య ఎలాగో మనకి ఇక్కడ ఈయన కన్నడకి ఆయనట్లు కదా, అంత కదా, అంత గొప్పగా వాళ్ళు ఎందుకు చేశారు మీరు? నాకు మీరన్నట్టుగానేనండి 1950 నుంచి చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు, ఘంటసాల గారు, వీళ్ళందరూ వచ్చిన దగ్గర నుంచి సినిమా రంగాలు వచ్చినాయి, విజయ చిత్రాలు వచ్చినాయి. కానీ 1930 to 50 దాన్ని ఒక విధంగా ఎక్స్పెరిమెంటేషన్ స్టేజ్ అనుకోవచ్చు. 1950 నుంచి మనం స్వర్ణయుగం అంటాం. 32 నుంచి 32లో మన టాకీలు మొదలైతే 50 వరకు ఏం జరిగింది, అందులో ఉన్న వ్యక్తులు ఎవరు, అసలు వాళ్ళు ఏం చేశారు అనే ఒక ఆసక్తి వచ్చింది. దాంట్లో భాగంగా పివి దాసు గారని, నేను బందర్లో చదువుకున్నానండి, అక్కడ మినర్వా టాకీస్ అని ఉండేది. ఆ టాకీస్ కట్టిన ఆయన పేరు పివి దాసు, పినపాల వెంకటదాసు. ఆయన గురించి తెలుసుకోవాలనిపించింది. దీని అంతటికీ మూలం ఎక్కడంటే ఎక్కడో ఒక పేజీ దొరుకుతుందండి, దాని నుంచి నేను వెతుక్కుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళతా. ఒక చిన్న ఆధారం అనమాట. మచిలీపట్నంలో ఎవరున్నారా అని నా మిత్రుని ఒక అతను అడిగి పివి దాసు గారి బంధువుల్ని పట్టుకుని, ఆయన మనవాళ్ళని పట్టుకుని, ఆయన్ని వాళ్ళ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని, అన్నిసార్లు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకదండి వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళు అసలు వాళ్ళని చూసి ఉండకపోవచ్చు కూడా. కాకపోతే కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇందులో లేనిది దొరుకుతుంది అనమాట. సినిమా హాల్ ఎప్పుడు కట్టారు, తర్వాత ఎలా ఉన్నారు, ఇలాంటిదంతా తీసుకుని మరికొంత అలా వెతుక్కుంటూ వెళ్ళి పాత పత్రికలు కొన్ని చూసి, ముఖ్యంగా ఆంధ్రపత్రిక అప్పట్లో ఉన్న దాంట్లో తెలుసో లేదో మీకు, అప్పట్లోనే ప్రతి శుక్రవారం సినిమా న్యూస్ రాసేవాళ్ళండి. ఎప్పుడు 1930sలో. అవన్నీ వెతుక్కుంటూ వెళ్తే పివి దాస్ గారి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకో ట్రిక్ ఏంటంటేనండి, ఈ పాత వాళ్ళల్లో సినిమాల్లో ఉన్నంత వరకు ఎలా ఉన్నారు అనేది అక్కడక్కడ దొరుకుతుంది వెతుక్కుంటూ వెళ్తే. తర్వాత ఏమయ్యారనేది తెలియదు. ఆ సినిమాల్లో ఆగిపోయాక ఏం చేయాలనేది తెలియదు అనమాట. అక్కడ కొంచెం సమయం పడుతుంది. నాకు ఈ రకరకాలైనటువంటి పరిచయాలు ఉండడం, అభిమానులు చాలామంది నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి. నా వినేవాళ్ళు ఇలా మాకు పలానా వాళ్ళు ఉన్నారండి చెప్తాను అని, అట్లా దానివల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఉదాహరణకు మీకు చెప్పాలంటే రామశర్మ 1950sలో ఒక ఆయన ఉండేవాడు, హీరో. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఆయన వచ్చాడు. అప్పటి సినిమా పత్రికల్లో వ్యాసాలు వచ్చినాయి, అక్కినేని నాగేశ్వరరావు గారి కంటే ఈ కుర్రాడు దూకుడుగా ఉన్నాడు, ఈ కుర్రాడు ముందుకెళ్తాడు, అక్కినేని నాగేశ్వరరావు అన్న కుర్రవాడు పైకి రాలేకపోవచ్చు 1951లో. అప్పుడు అది చదివితే ఎవరైనా అని ఆసక్తి ఏర్పడింది. ఇంకొక వ్యాసంలో ఏముందంటే, ఆయన చివరి రోజుల్లో గుర్ర పందాలు వెళ్ళే వాళ్ళకి టిప్స్ ఇస్తూ బతికారు వేషాలు తగ్గిపోయాక అని. ఇంకా ఈ కరువు చూస్తే కనుక ఒకప్పుడు హీరో చివరిలో గుర్ర పందాలు వెళ్ళే వాళ్ళకి టిప్స్ ఇవ్వడం ఎట్లా మ్యాచ్ అవ్వట్లా. అప్పుడు ఆయన మీద ఆసక్తి వచ్చి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. ఉప్పలూరి వెంకట రామశర్మ ఆయన పేరు, అంతే, ఇంకేం తెలీదు. పట్టుకోవాలి. పిఠాపురం అని తెలుసు, ఎప్పుడు 1940sలో పిఠాపురం. ఇప్పుడు ఎవరు దొరుకుతారు ఉన్నవాళ్ళు. కానీ రాజమండ్రిలో నా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, సత్యనారాయణ గారని, ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్. ఆయనకి ఫోన్ చేసి, ఏమంటే పిఠాపురంలో ఈయన ఉండాలి, ఎప్పుడో ఎవరైనా ఉన్నారా, మీరు నాకు వదిలేయండి అన్నాడు. ఆయన ఒక 6 రోజులు వెతికి ఆ ఉప్పలూరి అన్న పేరు పట్టుకుని ఆయనకి తెలిసిన వాళ్ళని ఎవరినో నాకు కాంటాక్ట్ చేసి, వాళ్ళు మళ్ళీ బెంగళూరు వాళ్ళకి ఇచ్చి, చివరికి ఆయన చూస్తే ఆయన ఈ రామశర్మ గారితోటి మద్రాసులో చిన్నప్పుడు ఉండి చదువుకున్నారు వాళ్ళ ఇంట్లో.
ఆయన ద్వారా ఈ రామశర్మ గారు లాస్ట్ డేస్ తెలిసింది. అప్పుడు మొత్తం స్టోరీ పూర్తయింది అనమాట. ఇంకొక అద్భుతమైనటువంటి అభినందనీయమైనటువంటి విషయం ఏంటంటే, మీ దీంట్లో చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ కొంత కాంట్రవర్సీ ఉంటుంది. ఎంజీఆర్ గారి విషయంలో కాంట్రవర్సీస్ ఉన్నాయి, కరుణానిధి గారి విషయంలో ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ విషయంలో చాలామంది, జయలలిత గారి జీవితంలోనూ కాంట్రవర్సీ ఉంది. అలాగే మన తెలుగులో తీసుకుంటే సాహిత్యపరంగా తెలంగాణ అంత కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరు లేరు, శ్రీశ్రీ గారు అంతటి దాని మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి. బట్ మీరు ఒక పాజిటివ్ యాంగిల్ని మాత్రమే ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఇదిని పెట్టుకున్నారు. నెగిటివ్స్ ఎక్కడా టచ్ చేయలేదు. వాళ్ళ మీద ఏదైనా విమర్శలు ఉంటే వాటి వరకే వదిలేశారు తప్ప యూ హ్యావ్ నెవర్ టచ్డ్. అది ఆ నిబంధన ఎందుకు పెట్టుకున్నారు, దాన్ని ఎలా పాటిస్తున్నారు? కాంట్రవర్సీని కూడా నెగిటివ్ సెన్స్ రాకుండా ఎలా చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఒకటి నేను అనుకునేదండి, నా స్వభావం కూడా అదే, మనిషిలో మంచిని చూద్దాం, చెడు ఉంటే కనుక పక్కకి వెళ్ళిపోదాం, మరీ భరించలేకపోతే. భరించగలిగితే ఆ మంచి కనుక ఎక్కువ ఉండి చెడు కొంచెం ఉన్నా సరే నేను భరించగలను, మంచి ఉంది కదా అని చెప్పేసి. పూర్తిగా చెడు అయితే పక్కకి వెళ్ళిపోదాం. చెప్పే మనుషుల గురించి కూడా అదే, పూర్తిగా నెగిటివ్ ఉంటే కనుక అసలు తీసుకోలేను. నెగిటివ్ అని చెప్పలేమండి. సాధారణంగా ఇప్పుడు ఇందాక ఎంజీఆర్ గురించి అన్నారు, కరుణానిధి గురించి అన్నారు. నెగిటివ్ విషయాలు ఎప్పుడు కూడా రూమర్స్ లాగా ఉంటాయి ఎక్కువగా. బలహీనతలు వేరు, నెగిటివ్ విషయాలు వేరు. బలహీనతలు డాక్యుమెంట్ అయ్యి ఉండొచ్చు. చలంగారు అనుకున్నారంటే ఆయనే రాసుకున్నాడు, నేను స్త్రీలోలుణ్ణి, ఇంతమందితో నాకు సంబంధం ఉందని ఆయనే రాసుకున్నారు. అది నేను దాచిపెట్టాల్సిన అవసరం లేదు, అది చెప్పాను, ఆయనే రాశాడు కాబట్టి. ఎంజీఆర్, కరుణానిధి ఇలాంటి వాళ్ళ విషయంలో ఏమైనా కనుక రూమర్స్ ఉంటే అవి రూమర్సే కానీ డాక్యుమెంట్ అయ్యి ఉండవు. పైగా అవి చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? మీకేదో సరదాగా మసాలా న్యూస్ అనిపిస్తుంది తప్పితే లేదు. పాజిటివ్ విషయాలు అయితే మీకు కొంచెం ఛార్జ్ అవుతారు, ఓహో ఇంత గొప్పవాడా, ఇంత స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాడా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మీలో ఎంతో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ పాజిటివ్ హార్మోన్స్ కానీ కలిగిస్తుంది. నెగిటివ్ అయితే ఉపయోగం ఉండదు కదండి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నెగిటివ్ వెళ్ళాక 4-5 రకాల కోణాలు నెగిటివ్స్ ఉంటాయి. ఇలా కాదు, ఇలా కాదు, అలాగా. దాని మీద మళ్ళీ వాద వివాదాలు, చర్చలు, ప్రతి చర్చలు. అంత టైం ఉండదు నాకు. ఆ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఇంకొక కారణం అనమాట. సార్, మరొక విషయం అడగాలనుకుంటున్నాను నేను. ఎవరైనా చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు వచ్చే స్పందన, అభినందన అనేటువంటిది అందుకోవటం, దాన్ని చాలామంది చూడటం, నెంబర్ ఆఫ్ పీపుల్ వ్యూ చేయటం అనేటువంటిది చాలా ముఖ్యం. అప్పుడు వచ్చే ఆనందం, ఆ సంతృప్తి వేరు. కానీ అదే అమెరికాలో కూర్చొని యూట్యూబుల్లో వీటిల్లో అక్కడ కూర్చొని కానీ ఇక్కడ కూర్చొని కానీ చెత్తా చెదారం వాగితే లక్షల కోట్ల వ్యూస్ వస్తుంటాయి. ఇంత పరిశోధనాత్మకమైనటువంటి టాక్ షోలు చేస్తున్నటువంటి మీకు వచ్చే వ్యూస్ కొంచెం తక్కువగా ఉంటాయి. కరెక్టే. అప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ పచ్చిబూతులు, అమెరికాలో కూర్చొని పచ్చిబూతులు మాట్లాడేవారు ఉన్నారు. ఈ రాజకీయాల గురించి కానీ, మీ సినిమా స్టార్స్ గురించి కానీ, క్యాస్టిజం గురించి కానీ, అలా అక్కడ అంత దూరం పోయి అంత చదువుకొని ఆ సభ్యత సంస్కారాలు కానీ ఆ నాగరికత కానీ ఏమైందో తెలియదు కానీ నోట పట్టరాని మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ వాటికి కోట్లలో వ్యూస్ వస్తాయి, మీకు చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. ఎలా అనిపిస్తుంది? మీ ఇదిని మీరు ఎలా కొలుచుకుంటారు? మీ దానికి వచ్చే స్పందనకి పారామీటర్ ఏంటి? ఆరుద్ర గారు ఒక సినిమాలో పాట రాశారండి, బుద్ధిమంతుడు అనుకుంటా. అది డ్యూయట్ అనుకోండి. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని, తర్వాత మాట వేరు. ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనే లేనే లేదని చిన్నది ఒకటి నాకు తెలిపింది, సంథింగ్ ఏదో ఉంటుంది. వీడుకోలు సాంగ్ అది పక్కన పెట్టేసి ఈ మాట మాత్రం తీసుకుంటే, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనే లేనే లేదని, అది గనక మీరు ఆస్వాదించడం నేర్చుకుంటేనండి ఇవ్వడాన్ని ఆస్వాదిస్తారనమాట. ఇంకొకటి, నేను ఇవ్వడాన్ని ఇష్టపడతాను, ఈ విషయం అంతా చెప్పడాన్ని ఇష్టపడతాను. ఇంకొకటి ఎక్స్పెక్టేషన్స్, అంటే అంచనాలు. మనం చేసే పని మీద నాకు ఇది రావాలి అని మీరు అంచనా పెట్టుకుంటే ఫలితం ఆశిస్తే నిరాశ ఎదురవుతుంది. ఫలితం ఆశించకుండా చేస్తే మీకు తెలుసు, ఎక్కడ అదే రాసి ఉన్నాయి కదా మన సంవత్సరాల్లో, చేస్తే కనుక నిరాశ అనేది ఉండదు. అందుకని నేను ఏదో ప్రోగ్రామ్ చేసినప్పుడు నాకు ఇన్ని వ్యూస్ రావాలి, ఇన్ని డబ్బులు రావాలి, ఇంతమంది మెచ్చుకోవాలి అని అస్సలు అనుకోనండి. మీరు నమ్మండి నమ్మకపోండి, అస్సలు అంచనాలు ఉండవు. నేను చేసేది చేస్తున్నాను, ఐఆమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఆ వ్యక్తిని అభిమానించాను, నేను ఆ వ్యక్తితో ప్రయాణించాను, ఆ వ్యక్తి నుంచి నేను కొంత నేర్చుకోగలిగాను, కొంత పాజిటివిటీ వచ్చింది, ఇదే వేరే వాళ్ళకి అందిద్దాం అన్న మాట తప్పితే నాకు అంచనాలు ఉండవు. నేను చేసే పని మీద నాకు ప్రతిఫలం ఆశించడం అనేది ఉండదు. అందువల్ల నాకు హ్యాపీగా ఉంటుంది. అమెరికాలో స్థిరపడినటువంటి చాలామంది కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళే ఉంటారు వివిధ రంగాలలో. అమెరికాలో ఉండటం అంటేనే కోటీశ్వరులు.
అలా కాదనుకోండి. కాదండి, చెప్పండి. చాలా వరకు అనుకుంటారు. వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వెల్ ఎర్నింగ్. మీరు సాఫ్ట్వేర్లో మీరు బాగా స్థిరపడినటువంటి వ్యక్తులు. ఆ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం ద్వారా సంపాదించిందంత, కౌముది అండ్ ఈ టాక్ షోల వల్ల సంపాదించిందంత, దేంట్లో ఎక్కువ తృప్తిని పొందారు? అసలు దీంట్లో సంపాదన ఉండదండి. కౌముది ఏంటి మన టాక్ షోలు వీటికి సంపాదన ఉండదండి. ఏమి రాదు, మానిటైజేషన్ ఉంటుంది, వెరీ మీగర్. వెరీ మీగర్ అంటే చెప్తే నవ్వుతారు మీరు. అందుకని మీరే చెప్పారు కదా, వాటికి ఉన్నంటి వ్యూస్ మనకు ఉండదని. వెరీ మీగర్ అనమాట. నేను పెట్టే సమయం కానీ, నేను సంవత్సరాన్ని నేను పెట్టే ఖర్చు కానీ ఆ సాఫ్ట్వేర్కి దానికి దట్స్ నథింగ్ అండి. అది మర్చిపోవచ్చు అనమాట. ప్రతిఫలాపేక్ష అస్సలు లేదండి, అస్సలు ఉండదు. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ నేను చెప్పడం వల్ల ఎక్కువ మంది వినకపోవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇది 2016లో చెప్పా. 2020 నుంచి ఎక్కువ మంది వినడం మొదలుపెట్టారు. ఇప్పుడు 1000 పడగలు 50,000 మంది 60,000 మంది విన్నారు. 2016లో వినలేదు కదా అని నేను నిరాశపడలేదు. ఎప్పుడూ కూడా అప్పుడు వచ్చిన వ్యూస్ గురించి నేను పట్టించుకోనండి. అస్సలు ఇంపాక్ట్ నా దాని మీద ఉండదు. నెక్స్ట్ షో నేను ప్రతి షో కూడా అంతే విగర్ తోటి, అంతే ఆసక్తితోటి, అంతే ఎనర్జీతోటి చేస్తాను. ఎప్పుడు అది ప్రజల దగ్గరికి వెళ్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది అన్నట్లుగా ఉంటుంది. శాశ్వతత్వం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే, మీ శ్రీమతి గారు, వారి పేరు కాంతి కిరణ్, వారికి మీ ఇదిలో ఎక్కువగా దీని మీద టైం స్పేర్ చేసేది మీరా వారా? ఇద్దరూనండి. కౌముదంతా తనే చేస్తుంది. కంప్లీట్ 400 పేజీలు పూర్తిగా దాన్ని, అంటే కొంతవరకు తను షీ హాస్ టు డిటిపి, కొన్ని వాళ్ళు పంపిస్తారు యూనికోడ్లోను, వాటన్నిటిని డిజైన్ చేయడం, వర్డ్ ఫైల్స్లో పెట్టడం, HTML డిజైన్ అంతా తనే చేస్తుంది. 90% తనే. టాక్ షో అయితే మొత్తం నాదే, ఎక్సెప్ట్ దట్ థంబ్నెయిల్ తప్ప అన్నీ నేనే చేసుకుంటాను. కాకపోతే తనకి వినిపిస్తాను ఒకసారి, ఇది ఇలా చెప్తున్నాను బాగుంటుందా, దీనిలో ఏమైనా తేడా వస్తుందా. చాలాసార్లు విలువైనటువంటి సలహాలు వచ్చినాయి. ప్రథమ శ్రోత కాబట్టి ఇలా చెప్తే బాగుండదేమో, ఇక్కడ నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇక్కడ అర్థం కావట్లేదు, దాన్ని బట్టి మళ్ళీ నేను స్క్రిప్ట్ మారుస్తూ ఉంటాను. తెలుగు సమాజంలో మీకున్నటువంటి గుర్తింపు ఏంటి? ఇక్కడ మేము మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తుంటాం, ఆరాధిస్తుంటాం, అక్కడ ఉన్నటువంటి తెలుగు ఆర్గనైజేషన్స్, తెలుగు సమాజంలో మీ స్థానం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ఏరియాలో బే ఏరియాలో బాటా అని, సిలికానాంధ్ర అని వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు, ఇద్దరు గౌరవించారు, ఇద్దరు ఏదో ఒక సమయంలో సన్మానం చేశారు. తానా వాళ్ళు పిలిచారు, ఆటా వాళ్ళు పిలిచారు, నాట్స్ వాళ్ళు పిలిచారు, పిలుస్తూ ఉంటారండి ఆ సమయం వచ్చినప్పుడు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆ టైంలో ఆ కల్చరల్ సెక్రటరీగా ఎవరున్నారు, లిటరరీ సెక్రటరీగా ఎవరున్నారు, వాళ్ళకి నేను తెలిస్తే కనుక హ్యూస్టన్లో, టెక్సాస్లో చిట్టన్ రాజు గారు వాళ్ళు పిలిచారు, డాలస్లో తోటకూర ప్రసాద్ గారు, టాంటెక్స్ అని వాళ్ళు పిలిచారు. అందరికీ తెలుస్తుందండి, చాలా మంది. అంటే మీరు పిలిచారంటే మీరు వెళ్ళి డిస్కోర్స్ చేస్తారు, గెస్ట్గా అటెండ్ అవ్వడం, వాళ్ళకి గెస్ట్గా పిలవడం, నన్ను ఏదో సన్మానం చేయడం, గౌరవించడం, వాళ్ళ దగ్గర మాట్లాడడం. ఇప్పుడు నాట్స్ వాళ్ళు పిలిచారనుకోండి, వాళ్ళు బ్యాంక్వెట్ అవార్డు ఇచ్చారు. తానా వాళ్ళు లాస్ట్ ఇయర్ సిరివెన్నెల గారి సాహిత్యాన్ని చేసినందుకు వాళ్ళు పిలిచారు. కొన్నిసార్లు టాంటెక్స్ వాళ్ళు ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. హ్యూస్టన్ చిట్టన్ రాజు గారు వాళ్ళు ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. మొన్న డెట్రాయిట్ లిటరీ క్లబ్ వాళ్ళు ఏదో ఉపన్యాసం ఇవ్వమని పిలిచారు. అట్లా 2 రకాలుగా ఉంటుందండి. తెలుగు సినిమా అనేటువంటిది ఇక్కడ కంటే ముందు అక్కడ రిలీజ్ అవుతుంది. ఈ రోజున సినిమా చూసేటువంటి యాటిట్యూడ్ మారింది, సినిమాకి వస్తున్న ఆదరణ మారింది. ఇక్కడ కంటే కూడాను అక్కడే ఎక్కువగా మనం అమెరికాలో ఉన్నామా, విజయవాడలో ఉన్నామా, బందర్ రోడ్లో ఉన్నామా ఫీలింగ్ అక్కడ కలుగుతుంది. ఎలా అనిపిస్తుంది అక్కడ? అంటే మనుషులు ఎక్కువైపోయారు కదండి. ఇప్పుడు 20 సంవత్సరాలకి ఇప్పటికీ ఇన్ఫ్లో ఎక్కువైంది. అమెరికా వచ్చే వాళ్ళందరూ కొత్త తరం వచ్చేసింది. అలాగే సామాజిక మాధ్యమాలు కూడా ఎక్కువైపోయినాయి, విజిబిలిటీ ఎక్కువైపోయింది. అందుకని అప్పట్లో లాగా ఉండమని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందువల్ల మనుషులు ఎక్కువయ్యారండి, ఎక్స్పోజర్ ఎక్కువైంది, దగ్గరతనం ఎక్కువైంది. ఈ సినిమాలన్నీ కూడా ఈ సామాజిక మాధ్యాల్లో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అందువల్ల కొంచెం ఇట్లాంటి అలవాట్లు కూడా ఎక్కువైనాయి అనుకోవచ్చు అండి. ఇంకా వీళ్ళ మీద టాక్ షో చేయాలి అనేటువంటి ఉన్నవాళ్ళు, ఏం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఈ టాక్ షో అనేటువంటి ప్రస్థానానికి ఈ కొనసాగింపు అనేటువంటిది ఎలా ఉంటుంది? ఉన్నారండి, చాలామంది. ఎందుకంటే మనం చరిత్రలో చూసుకుంటే అప్పటి వాళ్ళు 1800, 1700 ఇంకా వెనక్కి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే 19th సెంచరీ కానీ 20th సెంచరీలో కానీ బోల్డ్ అంతమంది ఉన్నారండి. టాక్ షోస్ అనేటువంటి చాలామందిని ప్రభావితం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఇన్స్పిరేషనల్గా వీళ్ళంటి సందర్భాలు వాటిల్లో ఒకటని చెప్పగలరు? చాలామంది నాకు ప్రతిస్పందన వచ్చేది ఏంటంటే, మిగతా ఇంటర్వ్యూలో చాలా వరకు చెప్పాను, అంతకుముందు చెప్పనవి చెప్తాను కొన్ని.
ఒక కుర్రవాడు మిథానీలో స్లమ్ ఏరియాలో ఉంటాడట. నేను స్లమ్ ఏరియాలో చదువుకుంటున్నానండి, నాకు ఇన్స్పిరేషన్ అంటే చదవడానికి మోటివేషన్ కావాలి, ప్రతిరోజు తిండి గడవడమే కష్టంగా ఉంటుంది, అలాంటప్పుడు ఎలా చదువుకోవాలి, చదువుకుంటే ఏమవచ్చు అనేది నాకు అనుమానంగా ఉండేది. మీ టాక్ షోలు విన్నాక ఇంతమంది కష్టాలు పడ్డారన్నాక నేను పడే కష్టాలు కూడా ఎక్కువ కాదు అనిపించి కష్టపడి చదువుకుంటున్నానండి అని రాశారు. సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ నిమిషంలో అతనికి అనిపించింది అనమాట. అట్లాగే మన జాన్ కీట్స్ గురించి చెప్పాను ఒకసారి. కుర్రాడు కరీంనగర్లోనో లేకపోతే ఎక్కడో ఉన్నాడండి, అక్కడి నుంచి అతను మెయిల్ ఇచ్చాడనమాట. బీఎస్సీ 2-3 సార్లు తప్పాను, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, అది విన్నాక అంతమంది అన్ని కష్టాలు పడిన వాళ్ళే ఉన్నప్పుడు నాదెంత అనిపించింది అని అతను చెప్పాడు. ఎక్కువగానండి డిప్రెషన్ ట్యాబ్లెట్లు తగ్గించేశాము, లేకుంటే నేను సూసైడ్ సిమ్టమ్స్ నుంచి బయటకు వచ్చాము, ఇలా అన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. క్రిందటి సంవత్సరం ఒక పెద్ద ఆయన నన్ను కలుసుకోవడానికి వచ్చారు హైదరాబాద్. వచ్చినప్పుడు 1 గంట సేపు మాట్లాడి వెళ్ళారు, ఇంతవరకు మామూలుగానే వెళ్ళిపోయారు. వెళ్ళాక ఆయన మెయిల్ ఇచ్చారు, మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటూ అరిజోనాలోనే ఎక్కడో యూనివర్సిటీలో ఉంటూ లవ్ అఫెయిర్లో దెబ్బతిని సూసైడ్ చేసుకున్నాడు. గత సంవత్సరం నుంచి మేము చాలా డిప్రెషన్లో ఉన్నాం, బయటకు రావడానికి మీ టాక్ షోస్ అన్నీ చాలా ఉపయోగపడినాయండి అని. నా గొప్పతనం ఎప్పుడు అనుకోనండి, ఈ గొప్పతనం అంతా ఆ 700 మంది బయోగ్రఫీలు చెప్పాను చూడండి, వాళ్ళ జీవితాలది, వాళ్ళు జీవించిన జీవితాలది, వాళ్ళు పడిన కష్టాలది, వాళ్ళు నేర్పిన పాఠాలది, గుణపాఠాలది అనమాట. ఇంత రెస్ట్లెస్గా ఉంటూ కూడాను ఇంత పీస్ఫుల్గా ఉండటం అనేటువంటిది, ఈ 2 కాంట్రడిక్షన్స్, రెస్ట్లెస్నెస్ అండ్ పీస్ఫుల్నెస్ అనేది, ఈ 2 మీలో చూడగలుగుతున్నాం. రెస్ట్లెస్నెస్ ఇన్ ద సెన్స్ బిజీగా ఉండటం, తీరిక లేకుండా పనిచేయటం, అట్ ద సేమ్ టైం ప్లెజెంట్గా ఉండటం, పీస్ఫుల్గా ఉండటం అనేటువంటిది ఒక కాంట్రడిక్టరీ అనమాట లైఫ్ స్టైల్. అందుకుగాను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే పర్సనల్ లైఫ్కి వస్తే శ్రీమతి గారు మీతో ఉంటారు, కౌముది చూస్తున్నారు, పిల్లలు, సంతానం. పెద్ద అబ్బాయి పేరు జీవన్ కిరణ్ అండి, అమెరికాలో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న అబ్బాయి సుమన్ కిరణ్ హైదరాబాదు అమెరికా షటిల్ అవుతూ ఉంటాడు అటు ఇటు. తను కూడా ఐటీలో జాబ్ చేసుకుంటూ హీఈస్ వర్కింగ్ ఆన్ హిజ్ నెక్స్ట్ మూవీ. ఒక మూవీ వచ్చింది డైరెక్టర్గా 2010లో, ఇంకోసారి అని ఒక సినిమా ఫీల్డ్ సినిమా డైరెక్టర్, దానికి నంది అవార్డు కూడా వచ్చింది, ఉత్తమ నూతన దర్శకుడు అని. తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఐటీలో ఇంకోసారి తర్వాత కొంత బ్రేక్ తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో చేస్తూ హీఈస్ వర్కింగ్ ఆన్ హిస్ వర్క్ చేస్తూ డైరెక్షన్ ఇదిలో నేను చేస్తున్నాను కదా 2 పనులు, అలాగే అట్లాగే అనమాట. సో దట్ వే పిల్లల విషయంలో కూడా దే ఆర్ వెల్ సెటిల్డ్. చిన్న అబ్బాయికి పెళ్లి చేయాలి, దే ఆర్ ఆన్ దేర్ ఓన్ అన్నమాట. అట్లా. ఇందాక మీరు అన్నారే ప్రశాంతంగా ఉంటూ ఎలా ఉన్నారు అని, లివింగ్ ఇన్ ది మొమెంట్ అని ఒకటి ఉందండి. ఈ క్షణంలో జీవించు, వెనకాల దాన్ని వేసుకురా మాకు, ముందు దాని గురించి భయపడకు. లివింగ్ ఇన్ ది మొమెంట్ అనేటటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే మీకు ఎన్నున్నా కానీ ప్లెజెంట్గా ఉండగలరండి. రెండో కారణం ఏంటంటే, ఇంతమంది జీవితాలు చూశాక ఏ కష్టం పెద్దది, ఏ ఇబ్బంది పెద్దది, ఈ ఇబ్బంది రేపు ఉంటుందా, చాలా సింపుల్ విషయాలండి. 2 విషయాలు నాకు ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాను అనమాట ఇలా ప్లెజెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి, నథింగ్ ఈజ్ పర్మనెంట్. క్రిందటి సంవత్సరం వచ్చిన కష్టం ఇప్పుడు ఉందా? లేదు. క్రిందటి సంవత్సరం వచ్చిన సంతోషము ఇప్పుడు లేదు. ఇప్పుడు కష్టం వచ్చినా మనం హడావిడి పడాల్సిన పని లేదు, ఇప్పుడు సంతోషం వచ్చినా పొంగి పడాల్సిన పని లేదు. ఇది కూడా మళ్ళీ రేపటికి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పుడైనా సంతోషంగా ఉండొచ్చు. కాకపోతే ఇలాంటివన్నీ మనం సావధానంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇలా మైండ్ని సెట్ చేసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మామూలప్పుడు కనుక మీ మైండ్ని కండిషన్ చేసుకుంటే అలాంటి విషయాలు వచ్చినప్పుడు తేలిగ్గా వాటిని అధిగమించవచ్చు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ వండర్ఫుల్ టైం, క్వాలిటీ టైం విత్ యూ. కిరణ్ ప్రభ గారి అభిమానులు అందరూ కూడా కోరుకున్నటువంటి విషయము, న్యాయబద్ధమైనటువంటి విషయము, న్యాయబద్ధమైనటువంటి ఒక డిమాండ్ని మీ ముందు ఉంచుతున్నాను. కిరణ్ ప్రభ గారు చేస్తున్నటువంటి సర్వీస్, ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా 30 సంవత్సరాలుగా ఈ సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా ఉన్నా నేను. అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన అభిమానులు, సైలెంట్ ఫ్యాన్స్ ఆయనకున్నారు ప్రపంచవ్యాప్తంగా. అలాంటి ఫ్యాన్స్ అందరూ ఏకగ్రీవంగా కోరుకునేది ఏంటంటే, ఇంత గొప్ప కృషికి ఫలితంగా గౌరవంగా ఆయన్ని సగౌరవంగా ఒక డాక్టరేట్తో సత్కరించుకోవాలి అనేటువంటిది, డాక్టరేట్ ఇవ్వాలి, ఆయన అన్ని విధాల అర్హులు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఆయన అభిమానులందరూ. ఆయన అభిమానులందరూ చాలా చిన్న చితక అభిమానులు కాదు, సైలెంట్గా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఆయన అభిమానులుగా ఉన్నారు. వాళ్ళందరి సమిష్టి
అభీష్టం అది. ఆ అభీష్టం నెరవేరాలి. ఏ యూనివర్సిటీ వాళ్లకు అలాంటి ఒక ఆలోచన వచ్చి ఆయన్ని గౌరవించుకొని తమ గౌరవాన్ని పెంచుకుంటారో అనేటువంటిది మేము ఎదురు చూస్తున్నాం. దానికి కావలసినటువంటి కృషి కూడా చేసేందుకు మా అభిమానులందరం, నేను చాలామంది స్టార్స్తో నాకు అనుబంధం ఉంది, కానీ నేను ఒక అభిమానిని అని గర్వంగా చెప్పుకునేది ఏదైనా ఉంటే అది కిరణ్ ప్రభ గారి అభిమానిని అని మాత్రం సగర్వంగా చెప్పుకుంటాను. కిరణ్ ప్రభ గారు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మా మనసుల్లో డాక్టరేట్ సార్. యువర్ డాక్టర్ కిరణ్ ప్రభ గారు. థ్యాంక్ యూ అండి. అది ఒక ప్రాసెస్ అయితే కావచ్చు కానీ బట్ ఇది మాత్రం మా మనసులో ఉన్నటువంటి మాట. మీరు ఇంత ఎనఫ్ టైం స్పేర్ చేసినందుకు. మరలా ఎప్పుడు అమెరికా ప్రయాణం? మళ్ళా డిసెంబర్ 17 వెళ్తానండి. 18 సింగపూర్లో 12 గంటలు ఉంటున్నాను. అక్కడ ఒక సమాజం వాళ్ళు పిలిచారు. ఆ 12 గంటల్లో బయటికి వెళ్ళి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అదే రోజు సాయంకాలం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నవంబర్ అనుకుంటున్నా. మీకు ఎంతో మంది సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. మీరే నా కార్యక్రమాలని ఇంతగా అభినందించడం అనేది నాకు పెద్ద సర్టిఫికెట్గా భావిస్తాను. అయ్యో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.